కొత్తగా ఏ కార్ అయినా లాంచ్ అయింది అనుకుందాం. సో లాంచింగ్ ప్రైస్ అనేది పెట్టి ప్రీ బుకింగ్ ఆర్డర్ అని చెప్పేసి పెడుతుంటారు. సో ఇది బుక్ చేసుకోవాలి కార్ అనేది ఆతృతతోటి ఆ వెబ్సైట్ ఒరిజినల్ ఫేక్ అనేది కూడా తెలుసుకోకుండా కొంతమంది బుక్ చేసేసి అమౌంట్ అనేది లాస్ అవుతుంటారు. సో మీకు కనుక ఖచ్చితంగా ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో నేను తెలుసుకోగలను, నాకు ఒక ఐడియా నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఓకే, మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు ఐడియా నాలెడ్జ్ లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ డీలర్ ఏదైతే ఉన్నారో, ఆ షోరూమ్స్ ఏవైతే ఉన్నావో ఆ షోరూంలోకి వెళ్ళి బుక్ చేసుకోండి. ఇంకా రెండే చూసుకుంటే కనుక వేరియంట్స్. సో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీరు ఏ కలర్ అనుకుంటున్నారు, ఏ వేరియంట్ అనుకుంటున్నారు, అది సెలెక్ట్ చేసుకొని అదే మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారో లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకుని అప్పుడు ఆన్లైన్ అయితే బుక్ చేసుకోండి. ఇంకా మూడోది చూసుకుంటే కనుక మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో అది క్యాన్సిలేషన్ రిఫండబుల్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి 1 year పట్టచ్చు, 6 months పట్టచ్చు. ఈ లోపల మరొక మంచి కార్ అయితే లాంచ్ అవ్వచ్చు. అప్పుడు మనం ఈ డబ్బులు లాస్ అవ్వకుండా ఉండడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఈవీ వెహికల్స్ ఇందులో జరిగినంత ఫ్రాడ్ మరి ఇందులోని జరగదేమో. సో ఎంతమంది ఈవీ వెహికల్స్ బుక్ చేసుకొని ఇప్పుడు దాకా రాకుండా వెయిట్ చేస్తున్నారు. చాలా కంపెనీస్ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ పెట్టి ఇప్పుడు దాకా లాంచ్ చేయకుండా ఉన్నాయి. ఇలాగే చాలా కంపెనీస్ ప్రీ బుకింగ్ తీసుకొని కంపెనీలు కూడా ఎత్తేసిన కంపెనీలు చాలా వరకు ఉన్నాయి. సో ఇలా ప్రీ బుకింగ్ చేసి లాస్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అందుకనే ముఖ్యంగా ఈవీ వెహికల్స్ ఎవరైతే ఉన్నారో రిలీజ్ అయిన తర్వాతే మీరు బుక్ చేసుకోండి. ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ బైక్స్ కానీ స్కూటర్స్ కానీ బుక్ చేసుకుంటున్నారు. సో బుక్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు చెయ్యకుండా మిస్టేక్స్ ఏంటంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్కే మనం ప్రైస్ అనేది కడుతుంటాం ఆన్లైన్లో చూసుకుంటే కనుక. ఇంకా మిగతా ఇన్సూరెన్స్, ఆర్టీఓ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ షోరూంలో మనం కట్టాల్సి వస్తుంది. సో మనం ఏదైతే బుక్ చేసుకుంటున్నామో మనకి ఏ డీలర్స్ అయితే చూపిస్తున్నాయో ఆ డీలర్స్కి ముందుగా కాల్ చేసి ఎంత తక్కువకి ఎవరిస్తున్నారో ఫస్ట్ చెక్ చేసుకొని అప్పుడు తర్వాత బుక్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా రెండో పాయింట్ చూసుకోవడానికి వేరియంట్. మీరు ఏ వెహికల్ అయితే తీసుకుంటున్నారో ఆ వెహికల్ అనేది షోరూంలో అవైలబిలిటీ ఉందా లేదని కంపల్సరీ చెక్ చేసుకోండి. కొన్ని వెహికల్స్ అయితే మొత్తానికి ఆపేసారు, అవి కూడా ఆన్లైన్లో చూపిస్తున్నాయి. సో అందుకనే మీరు ముందు ఏదైనా ఒక వెహికల్ అనుకుంటే ఆ వెహికల్ మీ దగ్గర ఉన్న షోరూంలో అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.